హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే 36 సైజ్ అండి. బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి ఒకసారి, చాలా నీట్గా వచ్చింది. మనకి హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒకసారి ఈ టైప్లో ఒకసారి కట్ చేసి చూడండి. నేను హ్యాండ్ చూపిస్తా చూడండి, ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తా చూడండి. నీట్ వర్క్ అండి. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కుచ్చు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ కర్వ్ అయితే ఇలా తీసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. మనకి ఎక్కడ కుచ్చు లేకుండా మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా కూడా హ్యాండ్ దగ్గరే పోతుందండి. ఎవరికైనా కూడా అలా స్టిచ్ చేసినట్టయితే బ్లౌజ్ లుక్కే పోతుంది. ఈ బ్లౌజ్ అయితే పెద్ద సైజు వాళ్ళదండి, అయినా కూడా నీట్గా వచ్చింది. బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకుంటే ఒకసారి అయితే ఇలా కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. అలాగే ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయండి నేను స్టిచ్ చేయడానికి. నా పని అంతా అయిపోయిన తర్వాత నేను స్టిచ్చింగ్ మొదలు పెడతాను. నా బ్లౌజ్ చూడండి ఒకసారి, నేను కర్వ్ ఎలా తీస్తాను అనేది. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ చూడండి ఒకసారి. హ్యాండ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది కదా. అలాగే ఇవి కూడా అలాగే వస్తాయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.